నరేంద్ర మోడీ నాయకత్వం, ఎంపీ అరవింద్ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, వందే మాతరం, వందే మాతరం. నర్సాపల్లి తరపు నుంచి పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఈరోజు ఆరోపి శాంక్షన్ చేయడం కూడా నర్సాపల్లికి జరిగింది. ఈ శుభ సందర్భంగా ఆయన ఈ సెంటర్ నుంచి పసుపు బోర్డు తెచ్చి ఈరోజు ప్రజలందరూ సంతోషకర విషయం అని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఆర్మూర్ పట్టణానికి చెందిన శ్రీ ప్రియతమ నాయకుడు పల్లె గంగాధర్ రెడ్డి గారికి జాతీయ బోర్డు చైర్మన్గా ఇచ్చిన సందర్భం చాలా సంతోషకర విషయమే. ఎందుకంటే నిజామాబాద్ పట్టణానికే గర్వకారణం. ఈరోజు డివిజన్ ప్రతి పట్టణంలో డివిజన్ తరపు నుంచి సంబరాలు జరుపుకుంటున్నాము. శ్రీ అరవింద్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎంపీ అంటే ఇటువంటి కంకణం కట్టుకొని పనులు చేయడం అంటే ఒక ధర్మపురి ఎంపీగా చెందుతుంది. ఎందుకంటే ఈ నర్సాపల్లి ఓవర్ బ్రిడ్జ్ నుంచి మామిడిపల్లి దాకా ఈ బ్రిడ్జ్ని శాంక్షన్ చేసి ఈరోజు ప్రజల ప్రాబ్లంలు ఏదైతున్నదో సాల్వ్ చేస్తూ వస్తున్నాడు. ఆయన బీజేపీ అంటేనే మాట తప్పదు, మడమ తిప్పదనే తెలుస్తుంది. ప్రజలందరికీ ఇది గమనించాలి. మరి ఈరోజు 137 కోట్లు పెట్టి కూడా ఈ నర్సాపల్లి పూర్తి అయ్యే సందర్భంలో ఈరోజు పాలాభిషేకం కూడా జరిగింది. ఆయనకు చాలా సంతోషకర విషయం. ఈరోజు 15వ డివిజన్ నగర ప్రజలకు, నర్సాపల్లి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మనకు ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు ఇప్పించడం జరిగింది. మరి అరవింద్ అన్న కృషితోని ఈరోజు అరవింద్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా నర్సాపల్లి 15వ డివిజన్ తరపు నుంచి. మరియు ఇటువంటి కార్యక్రమాలు అరవింద్ అన్నని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చేయాలని మరి కోరుకుంటున్నాము. మరి ఇక్కడ మేము అరవింద్ అన్న గారికి పాలాభిషేకం మా బీజేపీ 15వ డివిజన్ తరపు నుంచి పాలాభిషేకం చేయడం జరిగింది. మాకు సంతోషకరమైన వార్త. పసుపు బోర్డు ఇప్పించినందుకు అరవింద్ అన్న గారికి, మరి పల్లె గంగారెడ్డి అన్నగారికి చైర్మన్, పసుపు బోర్డు చైర్మన్గా నియమితులైనందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి పసుపు బోర్డుని అన్నగారు తొందరగా 2-3 సంవత్సరాల లోపలి కంప్లీట్ చేస్తారని వాగ్దానాలు చేసిరు. సంతోషకరమైన విషయము. ఆర్మూర్ మండల పల్లె గంగారెడ్డి ఇన్ఛార్జ్ అయిన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు అరవింద్ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు నుంచి పసుపు బోర్డు పనులు జరుగుతున్నాయి. పల్లె గంగారెడ్డి అన్నగారు చైర్మన్గా ఉన్నారు. దానికి పల్లె గంగారెడ్డి అన్నకు ధన్యవాదాలు అని తెలుపుతూ అరవింద్ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. డివిజన్ నర్సాపల్లి ఇక్కడ అరవింద్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మరియు నిజామాబాద్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటి ఏంటంటే అరవింద్ అన్న గారు చాలా మంచి పనులు చేయడం జరుగుతుంది, చేస్తున్నారు కూడా. ఇలాగే ముందుగా మంచి పనులు చేయాలని అన్నగారికి కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఎన్నికైన మన ఆర్మూర్ పల్లెగంగారెడ్డి గారు ఈరోజు పసుపు చైర్మన్గా ఎక్కడం జరిగింది. వెంటనే ఆయన కూడా మరియు
పనులు కూడా జరగడం జరుగుతుంది. అలాగే అన్నగారికి మరియు ధన్పాల్ సూర్యనారాయణ గారికి మరియు అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.